ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 16/5/2026. సేవాదారి పిల్లలు సేవ పట్ల మంచి ఆసక్తిని కలిగి ఉండండి. అప్పుడే మీకు తండ్రి గుర్తుకు వస్తారు. సేవ చేయడానికి ఆలయాలు ఉన్నాయి. మీరు పూర్తి యోగస్థితిలో ఉండి ఎవరికి ఏమి చెప్పినా అది బాణంలా తగులుతుంది. ప్రయత్నించి చూడండి. కానీ ముందుగా మీ అంతరాత్మను పరిశీలించుకోవాలి. మనలో మాయ అనే భూతము ఏదైనా ఉన్నదా అని చూసుకోవాలి. సేవ చేయడానికి చాలా అవకాశం ఉంది. ఓం నమ శివాయ. తండ్రి పిల్లలను అడుగుతున్నారు. ప్రతి బిడ్డ తమను తాము ప్రశ్నించుకోవాలి. తండ్రి నుంచి అన్నీ లభించాయా అని పరిశీలన చేసుకోవాలి. ఏ విషయంలో లోటు ఉంది? ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మను పరిశీలన చేసుకోవాలి. నారదుని యొక్క ఉదాహరణ ఉంది కదా, తన ముఖాన్ని అద్దంలో చూసుకో, లక్ష్మిని పెళ్లాడటానికి నువ్వు యోగ్యుడివా అని చెప్పిన ఉదంతము తెలుసు కదా. కాబట్టి తండ్రి కూడా పిల్లలను అడుగుతున్నారు, మీరు లక్ష్మిని వరించడానికి యోగ్యులుగా తయారయ్యారా? ఒకవేళ కాకపోతే ఆ లోపాలను తొలగించడానికి పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? లోపాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారా లేక అసలు చేయడం లేదా? కొందరు మాత్రము నిరంతరము పురుషార్థం చేస్తూనే ఉంటారు. కొత్త పిల్లలకు తెలియచేయడం జరుగుతుంది. మీ లోపాలను చూసుకోండి, మీ అంతరంగాన్ని చూసుకోండి. ఏదైనా లోపం ఉందా అని పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు పరిపూర్ణులుగా కావాలి. మిమ్మల్ని పరిపూర్ణంగా తయారు చేయడానికి తండ్రి వస్తారు. అందుకే మీకు ఇప్పుడు లక్ష్యము గమ్యము సమక్షంలో ఉంది. మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. మేము ఈ లక్ష్మీనారాయణుల వలె పరిపూర్ణులుగా మారామా? ఈ శారీరక చదువులను చదివించే ఉపాధ్యాయులను మీరు చూస్తున్నారు. వారు ఈ సమయంలో వికారంగా ఉన్నారు. దేవీ దేవతల ప్రపంచము సంపూర్ణ నిర్వికారుల యొక్క నమూనా. అర్ధకల్పం పాటు మీరు ఈ దేవీ దేవతలను మహిమ చేశారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, మనలో ఏ లోపాలు ఉన్నాయి అని పరిశీలించుకోండి. వాటిని తొలగించుకొని పురోగతిని సాధించాలి. తండ్రికి చెప్పాలి, బాబా మాలో ఈ లోపం ఉంది, అది మా నుంచి తొలగిపోవడం లేదు, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడగాలి. అనారోగ్యము కలిగినప్పుడు వైద్యుడే నయం చేస్తారు కదా. కొందరు సహాయక సర్జన్లు కూడా ఉంటారు. డాక్టర్ల దగ్గర కాంపౌండర్లు నేర్చుకుంటూ తెలివైన డాక్టర్లుగా మారిపోతారు. కాబట్టి నిజాయితీతో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నాలో ఏ లోపాలు ఉన్నాయి, ఏ కారణం చేత నేను ఈ పదవిని పొందలేకపోతున్నానని అనుకుంటున్నాను అని పరిశీలించుకోవాలి. తండ్రి అయితే అందరికీ చెబుతారు కదా, మీరు ఈ దేవతల వలె కాగలుగుతారు అని. లోపాలను చెబితేనే కదా తండ్రి సలహా ఇచ్చేది. పిల్లల్లో లోపాలు చాలా ఉన్నాయి. కొందరిలో కోపం అనే లోపం ఉంది, లోభము ఉంది, కొద్ది మందిలో పనికిరాని విషయాలు కూడా ఉన్నాయి. ఈ జ్ఞానాన్ని ధారణ చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు ఇతరులకు ఎలా ధారణ చేయించగలుగుతారు? తండ్రి ప్రతిరోజు ఎంతో తెలియచేస్తారు. వాస్తవానికి ఇంతగా చెప్పవలసిన అవసరము లేదు. ఈ మంత్రం యొక్క అర్థాన్ని కూడా తండ్రి తెలియచేస్తున్నారు. ఏది ఏమైనా విషయం ఒకటే, అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారి నుంచి వారసత్వాన్ని పొంది మనము దేవతల వలె తయారు కావాలి. పాఠశాలల్లో 5 వికారాలను జయించాలనే విషయాన్ని ఎవరు నేర్పరు. ఈ విషయము ఇప్పుడే నేర్పుతారు. దీని గురించి తండ్రి వచ్చి తెలియచేస్తారు. మీలో భూతాలు ఉండి మిమ్మల్ని దుఃఖపెడుతున్నాయి, వాటిని తెలియచేస్తేనే తొలగించే ఉపాయాన్ని తండ్రి చెప్తారు. బాబా ఫలానా భూతాలు మమ్మల్ని వేధిస్తున్నాయని మీరు తండ్రికి చెప్పాలి. భూతాలను వదిలించే వారి ముందు సమస్యను తెలియచేస్తాం కదా. మీలో అలాంటి భూతాలు లేవు, కానీ ఈ 5 వికారాలు అనే భూతాలు జన్మాంతరాలుగా ఉన్నాయని మీకు తెలుసు. మనలో ఏ భూతము ఉందో చూసుకోవాలి. వాటిని వదిలించుకోవడానికి మళ్ళీ తండ్రి నుంచి సలహా తీసుకోవాలి. మన కళ్ళు కూడా ఎంతగానో మోసం చేస్తాయి. అందుకే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించాలి, ఇతరులను కూడా ఆత్మలుగా చూసే అభ్యాసం చేయండి. ఈ ఉపాయం ద్వారానే మీలోని వికారాలు తొలగిపోతాయి. మనమందరము ఆత్మలము. అలాంటప్పుడు పరస్పరము సోదరులుగా అవుతాం కదా. శరీరాలు మాత్రము కాదు, మనమందరము ఆత్మలు. తిరిగి పరంధామానికి వెళ్ళబోతున్నామని కూడా మీకు తెలుసు. కాబట్టి మనల్ని మనము చూసుకోవాలి. మనము సర్వగుణ సంపన్నంగా తయారయ్యామా, లేకపోతే మనలో ఏ అవగుణాలు ఉన్నాయి, వీటిని చూసుకోవాలి. అప్పుడు తండ్రి కూడా ఆత్మను చూసి వీరిలో ఈ లోపము ఉంది అని గ్రహించి ఆ బిడ్డ యొక్క విఘ్నాన్ని తొలగించడానికి కూర్చొని శుభభావన ఇస్తారు. ఒకవేళ సర్జన్ దగ్గరే దాస్తే ఇక ఏమి చేయగలరు? మీరు మీ అవగుణాలను తెలియచేస్తూ ఉంటే తండ్రి సలహా ఇస్తారు. ఆత్మలైన మీరు తండ్రిని ఎలా స్మృతి చేస్తారంటే, బాబా మీరు ఎంత మధురమైన వారు, మమ్మల్ని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకువెళుతున్నారు. ఈ విధంగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే భూతాలు పారిపోతాయి.
ఏదో ఒక భూతం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండి ఉంటుంది. సర్జన్ అయిన తండ్రికి చెప్పండి, బాబా మాకు వీటి నుంచి తప్పించుకునే ఉపాయం చెప్పండి, లేకపోతే చాలా నష్టం జరుగుతుంది అని చెప్పాలి. ఈ చిన్నపాటి భూతము అసలు వదలడం లేదు. తండ్రికి చెబితేనే తండ్రికి కనికరం కలుగుతుంది. ఈ మాయ అనే భూతాలు మిమ్మల్ని వేధిస్తున్నాయి అని తండ్రి భావిస్తారు. భూతాలను పారద్రోలేవాడు ఒక తండ్రి మాత్రమే. వారు కూడా ఉపాయం ద్వారానే పారద్రోలుతారు. ఈ భూతాలను పారద్రోలమని తెలియచేయడం జరుగుతుంది. అయినప్పటికీ భూతాలు పోవడం లేదు. కొందరిలో ఎక్కువగా ఉన్నాయి, కొందరిలో తక్కువగా ఉన్నాయి, కానీ ఖచ్చితంగా భూతాలైతే ఉన్నాయి. వీరిలో ఈ భూతం ఉందని తండ్రి చెప్తున్నారు. దృష్టి ఇచ్చే సమయంలో అంతరంగంలో ఆలోచనలు వస్తాయి కదా, ఈ బిడ్డ చాలా మంచివాడు, వీరిలో మంచి గుణాలు ఉన్నాయి, కానీ బాబా ఏమీ మాట్లాడరు, ఎవరికి తెలియచేయరు. మాయ వీరి గొంతును నొక్కేసినట్లుగా ఉంది. వీరు గొంతు విప్పినట్లయితే ఇతరులకు కూడా సేవ చేయడం ప్రారంభిస్తారు. ఇతరుల సేవ అంటే స్వీయ సేవ చేసుకున్నట్లుగానే భావించాలి. శివబాబా స్వయంగా సేవ చేయడానికి వచ్చారు. శివబాబా యొక్క సేవను పిల్లలు చేయడం లేదు. శివబాబానే స్వయంగా సేవ చేయడానికి వచ్చారు. జన్మ జన్మాంతరాల భూతాలను పారద్రోలాలని శివబాబానే చెప్తారు. తండ్రి కూర్చొని చెప్తున్నారు, ఈ వృక్షము నెమ్మదిగా వృద్ధి చెందుతోందని మీకు తెలుసు. ఇక్కడ వడపోత కూడా జరుగుతోంది. మాయ విఘ్నాలు వేస్తుంది. కూర్చున్న చోటే ఆలోచనలు మారిపోతాయి. సన్యాసులకు వైరాగ్యం కలిగినప్పుడు వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ కూడా మాయ తన నీడను ప్రసరింపచేస్తుంది. వారు ఒక్కసారిగా మాయమైపోతారు. కారణం అనేదే ఉండదు, విషయం అనేదే ఉండదు. సంబంధం మాత్రం అందరికీ తండ్రితోనే ఉంది. పిల్లలు నెంబర్ వారిగా ఉన్నారు. వారు తండ్రికి నిజం చెబితే ఆ లోపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఉన్నత పదవిని పొందగలుగుతారు. వాస్తవాన్ని చెప్పకపోవడం వల్ల చాలామంది తమకు తామే నష్టం చేసుకుంటున్నారని తండ్రికి తెలుసు. ఎంత తెలియచేసినా వారు ఇలాంటి పనులు చేయకుండా ఉండడం లేదు. మాయా పట్టుకుంది. మాయా అనేది ఒక కొండ చిలువ లాంటిది. అందరినీ మింగివేసి కడుపులో వేసుకుంటుంది. ఓబిలో గొంతు వరకు కూరుకుపోయారు. పెద్ద పెద్ద పండితులు వారు పాండిత్యంలోనే మునిగిపోతారు. వారు ఏ విషయాన్ని వినరు. తండ్రి స్పష్టంగా తెలియచేస్తున్నారు, ఇద్దరు తండ్రులు ఉన్నారు అని చెప్పండి. ఒకరు లౌకిక తండ్రి, వారు జన్మజన్మలుగా లభిస్తూనే ఉంటారు. సత్యయుగంలోనూ లభిస్తారు, కలియుగంలోనూ లభిస్తారు. కానీ సత్యయుగంలో మళ్ళీ పారలౌకిక తండ్రి లభించరు. పారలౌకిక తండ్రి కేవలం ఒకసారి మాత్రమే వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా మారుస్తారు. భక్తి మార్గంలో వారిని పూజ చేస్తారు, స్మృతి చేస్తారు. శివుని ఆలయాలు చాలా ఉన్నాయి. సేవ చేయడానికి అవకాశం లేదని పిల్లలు చెప్తూ ఉంటారు. శివుని ఆలయాలు ఎక్కడ చూసినా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు అడగవచ్చు, వీరిని ఎందుకు పూజ చేస్తున్నారని అడగాలి. వారు శరీరధారి కాదు కదా, ఇంతకీ ఆయన ఎవరు? అప్పుడు వారు సమాధానం చెబుతారు, పరంపిత పరమాత్మ అని వారే మీకు చెబుతారు. అంతకు మించి ఏమీ చెప్పలేరు. ఆ తర్వాత మీరు చెప్పండి, ఈ పరమాత్మనే తండ్రి, వీరినే ఖుదా అల్లా అని కూడా పిలుస్తారు. సాధారణంగా పరంపిత పరమాత్మ అని పిలుస్తారు. వీరి నుంచి ఏమి లభిస్తుందో ఎవరికీ తెలియదు. వారు పరంధామంలో ఉండి అందరినీ కిందకి పంపిస్తారా, లేదా మనకు మనమే ఇక్కడికి వస్తామా? భారత్లోనే శివుని యొక్క నామాన్ని ఎక్కువగా స్మృతి చేస్తారు. శివ జయంతి పండుగను కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఈ విషయాన్ని తెలియచేయడం చాలా సహజము. తండ్రి రకరకాలుగా తెలియచేస్తూనే ఉంటారు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళవచ్చు, కానీ శాంతంగా వినయ విధేయతలతో మాట్లాడాలి. మీ పేరు భారత్లో బాగా వ్యాపించి ఉంది. కొంచెం మాట్లాడినా సాధు సన్యాసులు అర్థం చేసుకుంటారు. వారు చాలా నిష్కల్మషమైన వారు. విదేశాలకు వెళ్ళి కూడా సేవ చేయాలి. ఇది కష్టమైన పని కాదు, సహజమే. విచ్చేయండి. మేము మీకు శివబాబా యొక్క జీవిత కథను వినిపిస్తాము. మీరు శివుని పూజారులు. అలాంటప్పుడు వారిని మీరు ఏమి కోరుకుంటున్నారు? మేము మీకు వీరి పూర్తి జీవిత కథను చెప్తాము. మరుసటి రోజు మళ్ళీ లక్ష్మీనారాయణుల ఆలయానికి వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడు మీ అంతరంగంలో సంతోషం కలుగుతుంది. గ్రామాల్లో సేవ చేయాలని పిల్లలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది కదా. తండ్రి చెప్తున్నారు, ముందుగా శివబాబా ఆలయానికి వెళ్ళండి, ఆ తర్వాత లక్ష్మీనారాయణుల ఆలయానికి వెళ్ళండి. వెళ్ళి అడగండి, వీరికి వారసత్వం ఎలా లభించింది అని అడగాలి. మీరు మా దగ్గరికి వచ్చినట్లయితే మేము మీకు లక్ష్మీనారాయణ యొక్క 84 జన్మల కథను తెలియచేస్తామని చెప్పాలి. శివబాబా జీవిత కథ వేరు, లక్ష్మీనారాయణుల జీవిత కథ వేరు. మనుషుల యొక్క 84 జన్మల కథ అని చెప్పకూడదు. దేవీ దేవతల 84 జన్మల కథ అని చెప్పడమే సరి అయినది. అది కూడా లక్ష్మీనారాయణుల ద్వారానే నిరూపణ జరుగుతుంది. విచ్చేయండి. మేము వీరి యొక్క 84 జన్మల జీవిత కథను తెలియచేస్తాము.
గ్రామస్తులను కూడా మేల్కొల్పాలి. మీరు వెళ్ళి ప్రేమతో వివరించాలి. మీరు ఆత్మనే మాట్లాడుతుంది, శరీరం మాత్రం నశించిపోయేది. ఇప్పుడు మనమందరము ఆత్మలము, పావనంగా మారి తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు, నన్నే స్మృతి చేయండి. వినడం ద్వారానే మీకు ఆకర్షణ కలుగుతుంది. మీరు ఎంతగా దేహీ అభిమానిగా అవుతారో అంతగా మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఈ దేహంపై, పాత ప్రపంచంపై వైరాగ్యం కలగలేదు. ఈ పాత శరీరాన్ని వదిలివేయాలని మీకు తెలుసు. వీటిపై మమకారం ఎందుకు ఉంచుకోవాలి? శరీరం ఉన్నప్పటికీ శరీరం పైన ఎటువంటి మమకారం ఉంచుకోకూడదు. ఇప్పుడు మనము ఆత్మలము, మనము పరంధామానికి వెళతాము అనే తపన అంతరంగంలో మీకు ఉండాలి. పావనంగా మారి ఇంటికి వెళ్తాము. మళ్ళీ ఇలాంటి బాబాను ఎలా వదలాలి అని అప్పుడు అనిపిస్తుంది. ఇటువంటి బాబా మళ్ళీ ఎప్పటికీ లభించరు. ఇలాంటి ఆలోచనలు చేయడం వల్ల తండ్రి యొక్క స్మృతి మీకు కలుగుతుంది. పరంధామం కూడా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాము, మా 84 జన్మలు ఇప్పుడు పూర్తవుతున్నాయి అని మీరు అర్థం చేసుకుంటున్నారు. పగలు మీ పనులు, వ్యాపారాలు చేసుకోండి. గృహస్థ వ్యవహారంలో ఉండాల్సిందే. అందులో ఉంటూనే ఇవన్నీ అంతమైపోతాయని బుద్ధి ద్వారా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. గృహస్థ వ్యవహారంలో కూడా తప్పకుండా ఉండాలని తండ్రి చెప్తున్నారు. లేకపోతే ఎక్కడికి వెళుతారు? వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. ఇదంతా వినాశనం కాబోతుందని మాత్రము గుర్తుంచుకోవాలి. ముందు మనం ఇంటికి వెళ్తాము అంటే పరంధామానికి వెళ్తాము. ఆ తర్వాత సుఖధామానికి అంటే స్వర్గానికి వెళ్తాము. ఎంత సమయం దొరికినా మీతో మీరే సంభాషించుకోవాలి. చాలా సమయం లభిస్తుంది. 8 గంటలు పని చేసుకోండి. మిగతా 8 గంటలు విశ్రాంతి తీసుకోండి. మిగిలిన 8 గంటలు తండ్రిని స్మృతి చేయండి. ఈ బాబాతో ఆత్మిక సంభాషణ చేయండి. దీనిని రుహాన్ అని అంటారు. ఆత్మిక సంభాషణ చేసి ఆ తర్వాత వెళ్ళి ఆత్మిక సేవ చేయాలి. ఎంత సమయం దొరికితే అంత సేవ చేయండి. శివాలయంలో, లక్ష్మీనారాయణుల మందిరంలో మీకు చాలామంది లభిస్తారు. రామ్ సీత ఆలయంలో అంతమంది లభించరు. మీరు ఎక్కడికి వెళ్ళినా శివాలయం తప్పకుండా ఉంటుంది. స్మృతిలో చక్కగా ఉన్నట్లయితే మీరు ఏమి కోరినా అది లభిస్తుంది. ప్రకృతి దాసిగా మారిపోతుంది. వారి యొక్క ముఖ వర్చస్సు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఏది ఎవరిని అడగవలసిన అవసరం లేదు. సన్యాసులో కూడా కొందరు చాలా పట్టుదల గలవారు ఉంటారు. వారు మేము బ్రహ్మతత్వంలోకి వెళ్ళి లీనమవుతాము అని నమ్మకంగా ఉంటారు. ఈ నమ్మకం ద్వారానే వారు దృఢంగా ఉంటారు. కూర్చున్న చోట కూర్చొని మేము వెళ్ళిపోతున్నామని భావిస్తారు. వారికి ఎంతటి అభ్యాసం ఉంటుందో అర్థం చేసుకోండి. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్తున్నాము అని వారికి తెలుస్తుంది. కానీ అదంతా కూడా తప్పుడు మార్గము. బ్రహ్మతత్వంలో లీనమవ్వడానికి వారు ఎంతో కష్టపడతారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కోసము ఎంతగానో శ్రమిస్తారు. ప్రాణాలను కూడా బలిగా ఇస్తారు. దానిని ఆత్మహత్య అని చెప్పరు, జీవహత్య మాత్రమే అవుతుంది. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. అది వెళ్ళి మరో శరీరాన్ని లేదా జీవిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి పిల్లలైన మీరు సేవ పట్ల మంచి ఆసక్తిని కలిగి ఉండాలి. అప్పుడే మీకు తండ్రి గుర్తుకు వస్తారు. ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. మీరు పూర్తిగా యోగస్థితిలో ఉండి ఎవరికి ఏమి చెప్పినా వారికి ఎటువంటి పరధ్యానము కలగదు. యోగయుక్తంగా ఉన్నవారి మాటలు బాణం వలె సూటిగా తగులుతాయి. మీరు చాలా సేవ చేయగలుగుతారు. ప్రయత్నించి చూడండి. కానీ ముందుగా స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనలో మాయ అనే భూతము ఉన్నదా అని పరిశీలించుకోవాలి. మాయ అనే భూతం ఉన్నవారు విజయాన్ని పొందలేరు. సేవ చేయడానికి చాలా అవకాశాలున్నాయి. ఈ బ్రహ్మబాబా బయటికి వెళ్ళలేరు. ఎందుకంటే శివ్ బాబా వారిలో ఉన్నారు. తండ్రిని ఎక్కడికో రద్దీ ప్రదేశాలకు ఎలా తీసుకువెళ్ళాలి, ఎవరితో మాట్లాడించాలి? ఎందుకంటే పెద్ద మనుషులు ఎవరితో పడితే వారితో మాట్లాడాలని ఇష్టపడరు. తండ్రి కూడా తన పిల్లలతోనే మాట్లాడాలని ఆశిస్తారు. మిగిలిన మనుషులందరూ జంతువుల కంటే హీనంగా ఉన్నారు. కాబట్టి పిల్లలే సేవ చేయాలి. కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అనే సామెత కూడా ఉంది కదా. కొందరు పిల్లలు ఏమంటారంటే, బాబా ఎందుకు బయటికి వెళ్ళడం లేదని అడుగుతారు. అరే, బాబా బయటికి వెళ్ళి ఏమి చేస్తారు? తండ్రి తన పిల్లలను తెలివైన వారిగా తయారు చేశారు కదా. సేవ పట్ల ఆసక్తి ఉన్న మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఢిల్లీలో ఒక కమిటీ ఏర్పాటైంది. వారు ఏదైనా సరే అవకాశం కావాలని అడుగుతున్నారు. మేము గ్రామాల్లోకి వెళ్ళి సేవ చేస్తామని అడుగుతున్నారు. బాబా కూడా చెప్తున్నారు, సరే వెళ్ళండి. బాబా స్వయంగా చిత్రాలను మడతబెట్టి తయారు చేస్తున్నారు. చిత్రాలు లేకుండా ఎవరికైనా ఎలా తెలియచేయగలుగుతాము? రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన రావాలి. ఇతరుల జీవితాన్ని మనం ఎలా తీర్చిదిద్దాలి అనే ఆలోచన రావాలి. మనలో ఉన్న లోపాలను ఎలా తొలగించుకొని పురోగతి సాధించాలి, ఇలా ఆలోచించాలి. మీకు ఇప్పుడు సంతోషం కలుగుతోంది. బాబా వీరు కేవలము 8-9 రోజుల
జ్ఞానయుక్త పిల్లలు అని చెబుతారు. అటువంటి వారు చాలామంది వస్తారు. వారు త్వరలోనే సేవకు యోగ్యులుగా తయారవుతారు. మనము గ్రామాలలో సేవ చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనలాంటి సోదరులకు సేవ చేయాలి, తెలియచేయాలి. దానము ఇంటి నుంచే మొదలవ్వాలి. సేవ పట్ల ఎంతో ఆసక్తి ఉండాలి. ఒకచోటనే ఆగిపోకూడదు. సేవ కోసము తిరుగుతూ ఉండాలి. సన్యాసులు సంచరిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు సన్యాసుల సంఖ్య కూడా వృద్ధి చెందుతోంది. చాలామంది కొత్త వారు కూడా వస్తున్నారు. అప్పుడు వారి మహిమ కూడా బాగా జరుగుతుంది. వారి పేరు ప్రఖ్యాతిగా అవుతుంది. కొత్త వారు ఎంతోమంది వస్తూనే ఉంటారు. సమయం చాలా తక్కువగా ఉంది కదా. 12-15 ఏళ్లలో చాలామంది వచ్చి ఉంటారు. వారి జీవితము ఒక పెద్ద కథలా మారిపోతుంది. అటువంటి ఆత్మలు వచ్చి ప్రవేశించి ఏదో ఒక శిక్షణ ఇస్తే వారి పేరు ప్రఖ్యాతి చెందుతుంది. ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని శిక్షణ ఇస్తున్నారు. కల్పకల్పాంతరాల మాదిరిగానే ఈ ఆత్మిక కల్పవృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. నిరాకార ప్రపంచం కూడా ఒక వృక్షం వంటిదే. అందులో అన్ని విభాగాలు ఉంటాయి. మున్ముందు వారు కూడా సాక్షాత్కారం చేసుకుంటారు. ఈ వృక్షము ఎలా తయారైంది అని తెలుస్తుంది. పరంధామం నుంచి మళ్ళీ నెంబర్ వారీగా ఆత్మలు ఇక్కడికి వస్తాయి. శివబాబా యొక్క అతిపెద్ద మాల లేదా వృక్షము తయారై ఉంది. ఈ విషయాలన్నింటినీ మననం చేయడం ద్వారా తండ్రి యొక్క స్మృతి కలుగుతుంది. పురోగతి కూడా త్వరగా జరుగుతుంది. డ్రామాలో ఏదైతే జరిగిందో అదంతా సరి అయింది. పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. మంచిది. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క ప్రియ స్మృతులు. నమస్తే. వరదానము. అమూల్య రత్నభవ. సంగమ యుగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రతి సంకల్పాన్ని, ప్రతి సెకనును సఫలం చేసుకుంటున్నారా? వ్యర్థంగా గడిచిపోవడం లేదు కదా. సెకను యొక్క విలువ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ సమయం గడిచిన తర్వాత నేను సమయాన్ని వృధా చేశాను అని మీకే పశ్చాత్తాపం కలుగుతుంది. సమయానికి విలువ ఉంది. సమయం అనే వరదానం ద్వారానే మీరు అమూల్య రత్నాలుగా మారుతారు. అమూల్యమైన రత్నాలు సమయాన్ని అమూల్యమైన రీతిలో వినియోగించుకుంటారు. మిమ్మల్ని మీరు అమూల్య రత్నంగా భావిస్తే ప్రతి సెకను, ప్రతి సంకల్పం కూడా అమూల్యంగా మారుతాయి. ఓం నమః శివాయ.